ఆర్య సమాజ సంస్థాపక మహర్షి దయానంద సరస్వతి జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నాము. దయానంద సరస్వతి భారతదేశాన్ని అంతా తిరిగి చూస్తూ ఉన్నటువంటి తరుణంలో హిమాలయాల్లో అంత తిరిగి మంచుగడ్డలు తింటూ ఆ రేగు పొదల మధ్యలోకి వెళ్ళి పాక్కుంటూ దాటి బయటకు వచ్చాడు. ఇక ఎప్పుడైతే ఆ పొదలను దాటి వచ్చాడో అప్పటికి నలువైపులా అంధకారము వ్యాపింప ఆరంభించెను. చీకటి తప్ప మరి ఒకటి గోచరం కాదయ్య, అంటే మరి ఇంకేమి కనబడతలేదు. మార్గము లేకున్నను కనబడకున్నను నేను ముందుకు పోవలయునను విచారమును విడువనైతిని. అంటే ఏదేమైనా సరే కనబడకపోతే కనబడదు, మనం పోవలసిందైతే ముందుకి, వెనక్కి మాత్రం రావాల్సిన పని ఉండదు. ఎందుకు ఉండదంటే దినమంతనే ఆ పొదల మధ్యలో ఆ ముళ్ళ పొదల మధ్యలోంచి పాక్కుంటూ వస్తేనే శరీరం అంతా క్షతవిక్షతం అయిపోయింది. అటువంటి స్థితిలో మళ్ళీ వెనకకు పోవడం ఎందుకు, ఏదైతే అదైతే ముందుకు పోవాలనేటువంటి సంకల్పం బలపడింది. ఏదో ఒక మార్గం ఎక్కడనో దొరకకపోవునా అను ఆశలో ఉన్నాను. చివరకు నేనొక భయానక స్థానము చేరితిని. అక్కడ నలువైపులా పెద్ద పెద్ద గండశిలలు అంటే పెద్ద పెద్ద రాళ్ళ కొండలు, పర్వత శిఖరములు తప్ప మరి ఒకటి లేదు. ఔషధులు వనస్పతులు దట్టముగా అలుముకొని ఉండేను. కానీ అక్కడ మనుష్య వాస చిహ్నములు సంకేతములు లభింపనారంభించాను. ఇంత దట్టమైనటువంటి ఔషధులు వనస్పతులు ఆ కొండలు ఉన్నప్పటికీ అక్కడ మనుష్య చిహ్నములు ఇంత దూరం వచ్చాక ఇక్కడ కొద్దిగా మనుషులు ఉన్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. వెంటనే కొన్ని గుడిసెలు కుటీరములు సమీపమున కననయ్యనంటే చూశాను. వానికి చుట్టుపట్ల పిడికల గుట్టలు కనిపించాను. ఆ గుడిసెల చుట్టుపక్కల గ్రీష్మ ఋతువులో ఎండాకాలంలో పేడను పిడికలుగా చేసి పెట్టుకుంటే వర్షాకాలంలో ఒక మూసలు ఎక్కువ కిందికి మీదికి ఒకటే వర్షం ఉంటుంటది, ఎక్కడ చూసినా నీళ్ళే ఉంటుంటాయి. కాబట్టి కళ్ళలు దొరకవు. ఆ పిడికలు గుట్టగా చేసి పెట్టుకున్నప్పుడు వర్షాకాలంలో దయానందుడు అక్కడి నుంచి అండి పాలదుగా అన్నమదగా మానేసేసి అది పాలే తాగుతాడు కదండి. అక్కడి నుంచి మొదలు అది రెండోసారి మళ్ళీ పొదల్లోంచి వెళ్ళి వచ్చి చేస్తాడు కదా, అప్పుడు అన్నం మానేసేసి పాలు తాగుతూ ఉంటాడు. అక్కడ దాకా అయింది ఆచార్య. అది ఫస్ట్ సారి చెప్తున్నారు మీరు, రెండోసారిది. ఇప్పుడు ఇది వెనకకు పోయామా ముందుకు వచ్చామా? వెనకకు పోయాం, ముందుకు రావాలి ఆచార్య. ముందుకు రావాలంటే 34 వచ్చింది ఆచార్య ఇక్కడ, మరి అందుకని తెలీదు. 34 వచ్చింది ఆ పేజీ. సరే 17వ పుటలోకి వచ్చింది అయితే తెలుసు, కానీ అది పేరాగ్రాఫ్. సరే ఏమైతుంది ఒకసారి మళ్ళీ చదివితే మంచిది కదా. అక్కడి నుండేనండి కరెక్ట్. ఇప్పుడు మా ఆచార్య వాని సమీపమున స్వచ్ఛ జలము ప్రవహించుతున్న చిన్న నది ఒకటి కనిపించింది. ఈ గుడిసెలు ఉన్నాయి. ఆ గుడిసెల చుట్టుపక్కల పిడికలతో పేర్చినటువంటి గుట్టలు కనబడ్డాయి. ఆ యొక్క గుడిసెల ప్రక్కన అక్కడ ఒక చిన్న నది కూడా ప్రవహిస్తూ ఉంది. అందు గురించి గుడిసెలలో నుండి ఖండిత కుటీరముల మధ్యల నుండి మినుకు మనం దీపపు కాంతులు కొన్ని కనిపిస్తున్నవి. అవి దారిన పోవు పతికులను స్వాగతము చేయుచున్నవా అనిపించాను.
నేను అక్కడ ఒక విశాల వృక్షం కిందనున్న ఒక గుడిసెకు సమీపమున రాత్రి నయింపదలచితిని, అంటే రాత్రి గడపదలిచాను. నదిలో గాయపడిన నా హస్తపాదములను దండమును కడిగి సంఖ్యోపాసన చేయు నిమిత్తము ఒక చోట పోవుచున్నంతలో ఒక అడవి జంతువు గర్జన నా చెవిన పడాను. అంటే శరీరం అంతా క్షతవిక్షతమైన, శరీరం మీద ఉన్నటువంటి వస్త్రములు చీలికలు పేలికలైన అటువంటి స్థితిలో కూడా సంఖ్యోపాసన విడవట్లేదు దయానంద సరస్వతి అని ఇక్కడ మనకు తెలుస్తున్నది. అంటే మనకు కొద్దిగా బాధ కలిగితే చేసుకుందాంలే, రేపు చేసుకుందాంలే, ఇంకా ఎవరు వస్తున్నారు అని మనం ఇట్లా నిర్లక్ష్యం ఎక్కడైతే చేస్తుంటామో దానికి ప్రేరణ ఇస్తున్నాడు అనమాట దయానంద సరస్వతి. సంఖ్యోపాసన నిమిత్తము ఒక చోట కూర్చుండబోనంతలో ఒక అడవి జంతువు గర్జన అరుపు చెవిన పడింది. అది ఒక టమ్ టమ్ యొక్క పెద్ద అరపై ఉండెను. పెద్ద అర అంటే గది అదే అరిచినట్లుగా ఆచార్యజీ. అమ్మ ఇక్కడ చూడండి శబ్దం అరపై ఉండెను అని ఉంది. అరపై ఉండెను అంటే దాన్ని చెజ్జ అంటారు కదా. ఇవన్నీ కదా గుడిసెలే కదా. అరలు అంటే అట్టబండ మాదిరి స్వామి, ఇట్లా బీరవాళ్ళు అరలు ఉంటాయి కదా. మళ్ళీ అదే భాష మాట్లాడుతుంటారు మీరు. ఆ సిమెంట్ తోటి పిల్లలు వేసి కట్టిన దానికి అవి చెజ్జలు ఉంటాయి, అరలు ఉంటాయి మీరు చెప్పేటివి. ఇక్కడ అన్ని గుడిసెలో పరిచయం ఇస్తున్నాడు కదా. గుడిసెల మధ్యలో పిడికలతో చేసిన గుట్టలు, వాటి పరిచయం ఇస్తున్నాడు. ఒక నది పరిచయం ఇస్తున్నాడు. అంటే అదే పొలాలలో పైన 4 పెట్టేసి పైన ఒకటేసేసి దాని మీద కూర్చుంటారు ఆచార్య. అదే మంచానో ఏదో అంటారు. అవును, అదే మరి మంచాన్ని పెట్టారు కదా. సరే, ఏదో ఒకటి అక్కడ నుండి అది అరుస్తున్నట్టుగా వినపడింది. కొన్ని క్షణముల తర్వాత ఒక జన సమూహం వచ్చుచూ కనబడెను. కొంతమంది వస్తున్నట్టుగా కనబడ్డది. ఆ సమూహమున స్త్రీలు, పురుషులు, పిల్లలు కూడా ఉన్నారు. వారి వెనకల ఆవులు, గొర్రెలు కూడా చాలా ఉన్నవి. వారొక గుడిసె నుండి బయలుదేరి వారేదో ఒక ధార్మికోత్సవమున పాల్గొనడానికి వచ్చిరని తోచెను. ఆ ఉత్సవము ఆ రాత్రి జరిగి నువ్వు అని ఊహించుతుంది. అంటే ఈ రాత్రి జరిగి ఉండబోనోవు అంటే జరుగుతుండవచ్చును అని ఊహించుతుంది. వారు నా వంకకు చూచి నేను ఆ స్థానమునకు కొత్తవాడనని ఎంచి పెక్కురు నా చుట్టూ గుమిగూడిరి. నేను ఆ స్థానమునకు కొత్తవాడనని తెలుసుకొని వారంతా కొందరు నా చుట్టూ వచ్చి చేరారు. చివరకు ఒక వృద్ధుడు ముందుకు వచ్చి నాతో ఇట్లానని, మీరెక్కడ నుండి వచ్చితిరి? నేను కాశీ నుండి వచ్చి తిని ఇప్పుడు నేను నర్మదా నది స్రోతస్సును కనుగొనుటకు వెళ్ళుచున్నాను అని చెప్పగా విని వెళ్ళిపోయిరి. నేను సంధ్యోపాసనలో నిమగ్నుడ నైతిని. వారు వెళ్ళిన తదుపరి వారి అధ్యక్షుడు ఇరువురు పర్వతీయ పురుషులను వెంట నెడుకొని నా దగ్గరకు వచ్చి ఒక ప్రక్కన కూర్చుండాను. వారు ఆ ప్రజలు వెళ్ళిపోయిన తర్వాత వారి ఆ సమూహం యొక్క, ఆ గ్రామం అనండి, ఆ గుడిసెల యొక్క వారి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, ముఖ్య నాయకుడు ఎవరైతే ఉన్నారో, సర్పంచ్ అని మనం అంటాం కదా, అటువంటి పెద్ద అధికారి పర్వతీయ పురుషులను ఇద్దరిని తీసుకొని వచ్చి నా దగ్గర పక్కన కూర్చున్నారు. అతడు వచ్చి వెళ్ళిన వారి ప్రతినిధిగా నా కడకు వచ్చి నన్ను వారి గుడిసెలకు ఆహ్వానించాడు.
అంటే ఎవరైతే ప్రజలు ఇదివరకు వచ్చి నా చుట్టూ చేరి నాతో మాట్లాడి వెళ్ళిపోయారో వాళ్ళకు నాయకుడిగా నాకు అనిపించింది. ఆ నాయకుడు నన్ను వారి గుడిసెలకు ఆహ్వానించాడు, పిలిచాడు, రమ్మన్నాడు. కానీ నేను పూర్వం వలనే వారి నిమంత్రణము అంగీకరింపనైతిని. ఇంకా సరే వద్దులండి, నేను నా దారిన నేను ఉంటాను, నాకు క్షమించండి అని చెప్పేసి వారి పిలుపును స్వీకరించలేదు. కారణం ఏమనగా వారు మూర్తి పూజకులు. అప్పుడు అతడు తన వెంట వచ్చిన ఇద్దరిని సమీపమున అగ్ని ప్రజ్వలింప చేయుటకు ఆదేశం ఇచ్చి రాత్రి అంతయు నా రక్షణము కొరకు వారిని అట వినియోగించి వెళ్ళాను. సరే వాళ్ళు రానని చెప్పగానే అతడు ఎందుకు రానని చెప్పానంటే వాళ్ళు మూర్తి పూజకులు కాబట్టి నేను రానని చెప్పాను. ఇక నా అభిప్రాయం విన్నటువంటి ఆ పెద్దతను తనతో వెంట తీసుకొచ్చినటువంటి ఆ ఇద్దరిని అగ్ని ముట్టించండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పగానే వాళ్ళు అగ్ని చేశారు. రాత్రంతటా ఈ స్వామికి కాపలాగా ఉండండి, వారి ఏమి ఆపద రాకుండా చూస్తూ ఉండండి అని చెప్పేసి నియమించి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళుచు నా భోజన విషయమై ప్రశ్నింపగా నేను భోజనము చేయను, పాలతో నిర్వాహము చేయుచున్నాననగా అతడు నా తుంబా నడిగి తీసుకొని వెళ్ళి దాని నిండా పాలను నింపి పంపాడు. అతడు ఈ సేవకులను నా దగ్గర నియమించి పోయేటప్పుడు, మరి స్వామి మీరు రమ్మంటే రాలేకపోతున్నారు కదా, మరి భోజనం ఏం చేస్తారు చెప్పండి అని అంటే, నేను భోజనం చేయనండి అని అన్నాం. అప్పుడు మరి ఏం చేస్తారు అంటే పాలతోటే పూట గడుపుతున్నాను అని అనగా, సరే మీ తుంబైన ఇవ్వండి అని చెప్పేసి ఆ తుంబను అడిగి తీసుకొని దాని నిండా పాలను నింపి పంపాడు. అందులో కొన్ని తాగి పడుకొంటిని. బాగా అలసిపోయాను కాబట్టి పరిశ్రమ అంటే దాని కర్మాగారం అంటారు. మరి ఇక్కడ ఏంటంటే బాగా అలసిపోయిన కారణంగా గాఢ నిద్రలో రాత్రి అంతయు గడిచిపోయినది. తెల్లవారి ఉదయమైన తదుపరి గాని నిద్ర నుండి మేలుకొన జాలకపోయి తిని తదుపరి కాలకృత్యములు తీర్చుకొని సంధ్యోపాసన చేసుకొని మరలా ప్రయాణమునకు సిద్ధమైతిని. ఇట్లే 3 సంవత్సరముల కాలము నర్మదా తట ప్రదేశములలో తిరుగాడుచు అంటే ఇటు అటు తిరుగుతూ కాలము నయించి తిని అంటే కాలం గడుపుతున్నాను. పలువురు మహాత్ములతో సత్సంగం చేసి తిని చివరకు నర్మదా స్రోతస్సు నుండి తిరిగి విద్యాభ్యాసము కొరకు మధుర చేరుకొంటిని. విక్రమ సంవత్సరం 1917-18 సంవత్సరములలో ఒక సన్యాసి సత్పురుషుడు గురువుగా లభించాను. అతడు పేరునకు విరజానంద స్వామి. వారు మొదట అల్వరులో ఉండిరి. వారి వయస్సు ఆనాడు 81 సంవత్సరములు. వారికి వేదములందును ఆర్ష గ్రంథములందును మిక్కిలి రుచి ఉండేటిది. నేత్రవిహీనులై యుండిరి. వారి ఉదరము ఎల్లప్పుడూ ఉదరశూల ఉండేది. అంటే వారికి ఎప్పటికీ కడుపు నొప్పిగా ఉండేది. ఆధునిక వ్యాకరణ గ్రంథములైన కౌముది, శేఖరము మున్నగు గ్రంథములైన వారికి మిక్కిలి అశ్రద్ధ. అంటే ఈ యొక్క ప్రాచీన వ్యాకరణం అష్టాధ్యాయి మహాభాష్యాన్ని కాకుండా ఆధునిక వ్యాకరణము కౌముది, శేఖరము ఇటువంటి గ్రంథముల పేరు వింటే అవేమి వాటి వల్ల ఏం ప్రయోజనం లేదని చెప్పేసి అశ్రద్ధ, ఏవగింపు, ఉపేక్ష. భాగవతాది పురాణ గ్రంథములను వారు మిక్కిలిగా తిరస్కరించేది వారు. ఇప్పుడు ఈ మానవ సమాజం ఏదైతే ఉందో అది కేవలం ఈ భాగవతము, భగవద్గీత, ఈ పురాణాల మీదనే ఆధారపడి ఉంది. కానీ ఈ
రెండు కళ్ళు లేనటువంటి ఈ యొక్క గుడ్డి సన్యాసి ఈ యొక్క భాగవతము మొదలగునటువంటి పురాణ గ్రంథంలో తిరస్కరించాడు. వాటిలో ఏమీ లేదు, అంత అజ్ఞానం, అవిద్య అని చెప్పేసి తిరస్కరించాడు. సమస్తములకు ఆర్ష గ్రంథములపై వారికి మిక్కిలి భక్తి ఉండేది. ఋషిమునులో రచించినటువంటి ఆర్ష గ్రంథములపై వారికి ఎంతో భక్తి ఉండేది. వారితో పరిచయం కలిగిన మీదట 3 సంవత్సరములలో వ్యాకరణ శాస్త్రము పూర్తిగా చదవవచ్చునని తెలిసి వారి దగ్గర వ్యాకరణం చదవనారంభించింది. మథురలో అమర్లాల్ నామము గల భద్రపురుషుడు ఒకడు ఉన్నాడు. వారు నాకు మథురలో విద్యాధ్యయనం చేస్తున్నంత కాలము అతడు చేసినటువంటి ఉపకారమును ఎన్నడూ మరవను. పుస్తకములు, భోజన వసతులు అన్నీ అత్యుత్తమ రీతిలో అతడు నాకు కలిగించాడు అంటే అన్ని రకాలుగా వ్యవస్థ చేశాడు. స్వయముగా అతడెటకైనా భోజనమునకు వెళ్ళవలసి వచ్చిన ఇంటి అందు ముందు నాకు భోజనము సిద్ధము చేయించి నేను భుజించిన తదుపరియే అతడు భోజనమునకు వెళ్ళుచుండేది వాడు. ఇప్పుడు మనమైతే ఏమంటాం, ఇప్పుడు నేను ఒక పని మీద పోతున్నాను, ఒక దగ్గరికి పోతున్నాను, మీరు మళ్ళీ రేపు రా స్వామి, మళ్ళీ రండి అని చెప్పేసి మనం అంటాం. కానీ అతడు ఏంటంటే ముందు నా కోసం వ్యవస్థ చేసిన తర్వాతనే అతడు ఎవరింటికైనా భోజనం చేయాలంటే తర్వాత వెళ్ళేవాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇంటికి అతిథి వచ్చినప్పుడు, సాధువు వచ్చినప్పుడు మొట్టమొదట వారికి ఆతిథ్యం ఇవ్వాలి, ఆ తర్వాతనే మన వ్యక్తిగతం అనేటువంటిది దీని ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. అతడిట్లు చాలా ఉదార చరితుడై ఉన్నాను. ఇక ఈ రకంగా వారి స్వభావం చాలా మంచిది. నేను మథురలో విక్రమ సంవత్సరం 1919 వరకు ఉంటిని. విక్రమ సంవత్సరం 1920-21 విద్యాధ్యయనం సమాప్తమైన పిమ్మట 2 సంవత్సరములు మథురలోనే ఉంటిని. అప్పుడు పత్రముల మూలమునను స్వయముగా వారిని దర్శించి శంకా సమాధానములు చేసుకొని చుండేడు వాడను. అట నుండి గ్వాలియర్ వెళ్ళి తిని వారిని వైష్ణవ మతమును కొంచెం ఖండన చేయనారంభించింది. అక్కడను దొరికిన పుస్తకములను చదివి విచారించు చుండేడు వాడను. అక్కడ నుండి స్వామికి పత్రములు వ్రాయిచుంటిని. గ్వాలియర్లో మాధవ అనుత్తమాచార్యుడని పేరు గల ఒక పండితుడు ఉండెను. అతడు లేఖకుని రూపమున వాదములను వినుటకు వచ్చి కూర్చుండేది వాడు. ఏదైనా ఒక దినమున ఏదేని ఒక అశుద్ధ శబ్దము నా ముఖము నుండి వెలువడిన వెంటనే అతడు పట్టుకొని అడుగుతుండేది వాడు. ఇప్పుడు మనమైతే ఇది చాలా లోతైనటువంటి అభిప్రాయం. ఏంటంటే మన ఇంట్లో ఎవరైనా చెత్త పోస్తే వాళ్ళంటే చెత్త ఎందుకు పోస్తున్నావు అని చెప్పేసి బెదిరిస్తుంటాం. కానీ ఎవరైనా అబద్ధాలు చెప్పి కుట్రలు కుతంత్రాలు చేసి ఇంకా లేనిపోనివి కల్పించి చెప్తున్నప్పుడు మంచిగా వింటుంటాం. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఏదేని ఒక దినమున ఈ రకంగా గురువు గారికి పత్రములు రాస్తున్నప్పుడు, గురువు గారి నుండి ఒక పత్రము నా దగ్గరికి వచ్చినప్పుడు, నేను అవి చదువుతున్నప్పుడు ఆ పక్క కూర్చున్నటువంటి ఆ వ్యక్తి ఏదైనా ఒక దినమున ఏ రోజైనా సరే ఎటనేని ఒక శబ్దం ఏ వైపు నుండి ఏ ప్రసంగంలోనైనా సరే ఏదైనా ఒక శబ్దము నా ముఖము నుండి వెలువడిన వెంటనే, అశుద్ధంగా వెలువడిన వెంటనే అతడు పట్టుకొని అడుగుతుండేడు వాడు, ఏంటి ఈ రకంగా తప్పు చదువుతారండి, తప్పు మీరు చదువుతున్నారు, నాకు తప్పుగా వినిపిస్తున్నారు, ఎందుకు తప్పు శబ్దాలు పలుకుతుంటారు అని చెప్పేసి అడిగేడు వాడు. అనేక పర్యాయములు అతనిని నీవెవరని అడిగి తిని ఈ రకంగా నా తప్పులే పట్టుకుంటున్నారు, ఇంతకు నువ్వు ఎవరయ్యా, ఏమిటి సంగతి అని అడిగి తిని అతడు నేను ఒక సాధారణ
కరుడనని చెప్పుచుండేది వాడు. నేను ఒక సాధారణ కర్ణలిపి అంటే ఎవరైనా ఏమైనా మాట్లాడితే కర్ణం అంటే చెవి ద్వారా విని లిపికరుడనని అంటే దానిని లిపిబద్ధం చేస్తుంటానని చెప్పేసి అన్నాడు. విని పరిచితుడనైతిని అని చెప్పాడు వాడు. అంటే అతడు వేరే వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినియే నేను ఈ శబ్దజాలంతో పరిచితుడనైతిని. ఏంటిది, ఏ శబ్దము మంచిది, ఏ శబ్దము తప్పు అనేటువంటి పరిజ్ఞానం కలిగిన వాడిని అయ్యాను అని అతను చెప్పాడు. ఒక దినమున వైష్ణవులు పెట్టుకొను నిలువు బొట్టు మీద వార్తాలాపం జరుగుతుండేది. అప్పుడు ఒక నిలువు రేఖ పెట్టుకొనిన వైకుంఠము దొరికిన ముఖమంతయు రేఖలతో నింపిన వైకుంఠం కంటే ఎక్కువ స్థానం అంటే ఇంకా పై స్థానం. ఇప్పుడు చిన్న ఒక్క రేఖ పెట్టుకుంటేనే వైకుంఠం పోయినట్టయితే, ముఖమంతా పూసుకున్నట్టయితే వైకుంఠం కంటే ఇంకా పై స్థానం దొరకవచ్చును కదా అంటే ఆ మాటలు విని అతనికి మిక్కిలి కోపం వచ్చాను. అతడు లేచి వెడలిపోయాడు. అప్పుడు నేను అతనిని గూర్చి విచారింపగా అతడు అనుత్తమాచార్యుడు అని తెలిసాను. గ్వాలియర్ నుండి నేను కరౌలి వెళ్ళి తిని అక్కడ ఒక కబీరు పంథి లభించాను. అతడు ఏ కబీర్ అను పదమునకు ఈ కబీర్ అని అనువాదం చేశాను. నా దగ్గర ఏకవీరోపనిషత్తు ఉన్నదని చెప్పాను. నేను అక్కడ నుండి జయపురమునకు వెళ్ళి తిని అక్కడ హరిశ్చంద్రుడు అను పేరు గలటువంటి ఒక విద్వాంసుడు ఉండేను. అక్కడ నేను వైష్ణవ మతమును ఖండించి శైవ మతమును స్థాపించి తిని జయపుర నరేషు అయినటువంటి మహారాజు రాయసింహుడు వైష్ణవ మతమును విడిచి శైవ మతమును గ్రహించాను. అందువలన శైవ మతం ఎంతో విస్తారమయ్యాను. నేను నా చేతులతో వేలాది రుద్రాక్ష మాలలు జనులకు అంటే ప్రజలకు ఇచ్చాను. అక్కడ శైవ మతం ఎంతగా వర్ధిల్లనదనగా గుర్రములయు ఏనుగుల మెడలలో కూడా మెడలలో ఏనుగుల మెడలలో కూడా రుద్రాక్ష మాలలు ధరింపజేయసాగారు. జయపురము నుండి నేను పుష్కరమునకు అక్కడ నుండి అజ్మీర్కు వెళ్ళితిని. అజ్మీరులో శైవమత ఖండనము కూడా ప్రారంభించింది. ఆ సమయమున చూస్తున్నారా శ్యామలయ్య గారు, బాలరాజు గారు, ఓం ప్రకాష్ ఒక ప్రకరణంలో మాంతేశ్వరి మఠంలో శివలింగం గురించి దాని యథార్థం గురించి చెప్తేనే చూసావా ఆయన అనుగ్రహం వల్లనే ఈ ఆశ్రమం ఉన్నది, ఆయన అనుగ్రహంతో ఇది నడుస్తున్నది, అది కూడా ఖండన చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం అని చెప్పేసి అంటాడు కదా. పట్టుకుంటున్నారా? అవునవును అదే మురళి సార్ వాళ్ళందరూ నిన్న దయానంద సరస్వతి వైష్ణవ మతాన్ని ఖండించి శైవ మతం గురించి చెప్పుకుంటూ రుద్రాక్షలు ఎంతగా పంచారంటే మనుషులే కాక గుర్రాల మెడలలో ఏనుగుల మెడలలో కూడా రుద్రాక్షలు ధరింపజేస్తున్నారు. అంటే అంత ఎక్కువగా శైవ మతం వ్యాపకమైంది. కానీ ఈ జయపురం నుండి పుష్కరం నుండి అజ్మీర్ వెళుతున్నాయి. ఈ అజ్మీర్లో శైవ మతాన్ని కూడా ఖండించడం ప్రారంభించింది అంటున్నారు. ఆ సమయమున జయపుర మహారాజు జాట్ మహోదయునితో కలిసి జయపుర మహారాజు జాట్ మహోదయుడితో కలిసి వారు ఆగ్రా వెళ్ళనుండిరి. అంటే జయపుర మహారాజుతో కలిసి ఆగ్రా వెళ్ళాలనుకుని తలుసుకున్నాడు. బృందావనంలో రంగాచార్యుడు అని పేరు గల ఒక పండితుడు ఉండేను. అతనితో శాస్త్రార్థం జరపవలసినని ఎంచి రాజు రామసింహుడు నన్ను పిలువనంపెను. నేను జయపురము వెళ్ళి తిని అప్పుడు శైవ మతమును కూడా ఖండనము చేయుచున్నానని తెలిసి
తెలుసుకొని అతడు అప్రసన్నుడయ్యను. రామసింహుడు ఈ దయానంద సరస్వతిని పిలిపిస్తే మన శైవతం నిలుస్తుంటది, మొత్తం అంత శివ మహిమలన్నీ గొప్పగా కీర్తింపవచ్చునని చెప్పేసి పిలిపించాడు. కానీ వచ్చిన తర్వాత దయానందుడు కూడా శైవ మతాన్ని ఖండిస్తున్నాడని తెలిసి అతడు అప్రసన్నుడయ్యాను. సరే, చేసినంత నిష్ఫలం అయిపోయింది అని చెప్పేసి చాలా నిరుత్సాహపడ్డాడు. నేను జయపురం నుండి వెళ్ళి తిని మరలా మథురకు వచ్చి స్వామి దగ్గర మథుర అంటే గిరిజానందం దగ్గరకు వచ్చి గిరిజానంద స్వామి దగ్గర శంకలకు అంటే సందేహాలకు సమాధానములను పొంది తిని అక్కడ నుండి హరిద్వారము వెళ్ళి తిని పాఖండ మర్దనము అని యొక్క జెండా గుడ్డ మీద వ్రాయించి ఆ జెండాను నా కుటీరముపై ఎత్తించి ఉంచి తిని అంటే నిలబెట్టాడు. తన కుటీరం మీద పెద్ద పాఖండ ఖండనము అని చెప్పేసి ఒక జెండాను పెట్టుకున్నాడు. అక్కడ వాద వివాదములు ఎక్కువగా జరిగినవి. మరలా నా మనసున యావత్ ప్రపంచము అనగా ఎల్లరతో విరోధము పెట్టుకొని ఏమి ప్రయోజనము అంటే ఈ సమస్త సంసారం అంటే తెలుగులో వేరే అర్థం వస్తుంటది. సమస్త ఈ విశ్వ బ్రహ్మాండం అంటే ప్రజలందరితో ఎవరు కనబడితే వారితో వాద వివాదం పెట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం అని చెప్పేసి నా మనసులో వచ్చింది. గృహస్థుల వలె ఈ పుస్తక సామగ్రిని వెంట పెట్టుకొని తిరుగుట వలన ఏమి ప్రయోజనం? గృహస్థుడికి ఇది కావాలి అది కావాలని చెప్పేసి ఎక్కడన్నా పోతే అన్ని సామాన్లను సంచులు నింపుకొని మోసుకుంటా తిరుగుతుంటాడు. ఆ విధముగా ఈ పుస్తకంలోని వెంట తీసుకొని తిరగడం వల్ల ఏమి ప్రయోజనం అను ఆలోచన వస్తున్నది నా మనసులో మెదిలింది. అందువలన సర్వత్యాగము చేసి కేవలము కౌపీనము మాత్రము ధరించి మౌనవ్రతము పూనితిని. అంటే ఎవరితోటి ఏమి మాట్లాడట్లేదు, కేవలం కౌపీనం ఒకటే. లంగోట్ అయితేనేమో నడుము చుట్టూ ఉంటది, కౌపీనం అయితేనేమో కేవలం ఉపస్థేంద్రియం మలద్వారం ఆ రకంగా కట్టుకునేటువంటి. నాటి నుండి శరీరముపై భస్మధారణం చేయనారంభించింది. ఈ భస్మము ధారణ చేయవలసినటువంటి అవసరం ఏమిటి అని అంటే ఒకానొక సందర్భంలో చెప్పబడింది ఏంటంటే ఈ యొక్క దోమలు ఏవైతే కరుస్తుంటాయో కరిసినప్పుడు మన శరీరం మాంస కణాలలో గుచ్చుకున్నప్పుడు దాంట్లోంచి రక్తం పీల్చేటప్పుడు ఈ భస్మం యొక్క కణాలు దాని తొండంలో వచ్చినందువల్ల దానికి రక్తం దొరకక ఇబ్బంది పడేది. అందు గురించి ఈ దోమలు కరవవు అని చెప్పేసి ఈ భస్మాన్ని రాసుకోవడం. తదుపరి విక్రమ సంవత్సరం 1931 బొంబాయి వచ్చు వరకు భస్మధారణం చేయుచునే ఉంటుంది. రైలు బండి మీద కూర్చుండనారంభించినప్పటి నుండి మరల వస్త్రధారణము చేయనారంభించింది. ఇక అక్కడ ప్రజల మధ్యలో వెళ్ళి కూర్చుండాల్సి వస్తుంటది కాబట్టి కౌపీనంతో కూర్చుంటే ఎంతో మంది ఏవగించుకుంటారు. ఆ కారణంగా మళ్ళీ వస్త్రాలను ధారణ చేస్తున్నారు. హరిద్వారమున నేను ఆరంభించిన మౌనధారణ వ్రతము ఎక్కువ కాలము నడవలేదు. హరిద్వారంలో తీసుకున్నటువంటి మౌన వ్రతం, ఇక నేను ఎవరితో మాట్లాడను అనేటువంటి వ్రతము ఎక్కువ కాలము నిలవలేదు. కారణం ఏమనగా నన్ను చూసి చాలా మంది కవ్వించడు. ఓహో, ఖండిస్తావు, శైవ మతాన్ని ఖండిస్తున్నావు, అయిందా తగిన శిక్ష, నోరు పడిపోయింది, ఇప్పుడు మాట్లాడు అని చెప్పేసి ఈ రకంగా రెచ్చగొట్టేటువంటి వాడు. ఒక దినమున నా కుటీరము దగ్గరకు వచ్చి ఒక మనుషుడు నిగమ కల్పతరోహో గలితం ఫలం అనగా భాగవతము కంటే వేదములు తక్కువ అని ఏమేమో అనసాగాను. అది నేను సహింపజాలక మౌన వ్రతము వదిలి మరల భాగవత ఖండనము చేయనారంభించింది. విక్రమ సంవత్సరం 1925 ఇంకొకసారి ఈశ్వరుని కృప వలన నాకు కలిగిన జ్ఞానమును మనుష్యులకందరకు పంచవలయ అని సంకల్పించి ఫర్రుఖాబాద్ వచ్చి అక్కడ నుండి రామగఢ్ వెళ్ళి అక్కడ వివాదములు ప్రారంభించి
అక్కడ 3-4 శాస్త్రాలు ఒకేసారి మాట్లాడదొడిగిన నేను దానిని కోలాహలమనేది వాడను. అంటే మొన్న శ్యామలయ్య గారు, బాలరాజు గారు వెళ్ళారు కదా అవధానంలో, పండితుల మధ్యలో మేము కూడా మాట్లాడాము. అవధానము అంటే ఏంటంటే ప్రశ్నలు అడిగే వారందరూ ఒకేసారి అడుగుతారు. అడిగినటువంటి వారికి ఎవరు ఏ ప్రశ్న అడిగారు అనేటువంటి దానిని క్రమముగా వారికి సమాధానాలు ఇచ్చేవారు క్రమంగా ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని అవధానం అంటారు. ఆ రకంగా 3-4 శాస్త్రులు ఒకేసారి మాట్లాడదడిగిన నేను దానిని కోలాహలం అనేది వాడను. ఇదంతా మీరు సత్యాసత్యాలను తెలుసుకోవాలంటే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి, కానీ అందరూ ఒకేసారి మాట్లాడతానంటే ఎలా? ఇదంతా కోలాహలం అని చెప్పేసి అన్నారు. అందువలన అప్పటి నుండి జనులు కోలాహల స్వామి అని ఆరంభించింది. అంటే ఈ కోలాహల స్వామి వచ్చాడా, దయానంద పేరు పోయింది, కోలాహలం కోలాహలం అంటాడు అని చెప్పేసి. అక్కడ చక్రాంకితులు 10 మంది ఒకసారి నన్ను కొట్టవచ్చరి, కానీ వారి వలన కలుగు పెద్ద సంకటం నుండి తప్పుకుంటుంది. ఫరూఖాబాద్ నుండి కాన్పూర్ వచ్చి తిని, అక్కడ నుండి ప్రయాగ వెళ్ళి తిని, ప్రయాగలోను జనులు నన్ను కొట్టవచ్చిరి. మాధవ ప్రసాద్ నా పేరు గలటువంటి భద్రపురుషుడు ఒకడు నన్ను వారి బారి నుండి తప్పించాను. ఈ మాధవ ప్రసాద్ ఒక గృహస్థుడు, క్రైస్తవ మతము స్వీకరింపనుండెను. అతడు పండితులకందరకు విజ్ఞాపనం పంపెను. అది ఏమి అనగా 3 మాసముల సమయములో ఆర్యధర్మమునందు నాకు సంతుష్టిని కలిగింపుడు లేకున్నా నేను క్రైస్తవ మతమును స్వీకరింపనున్నాను నేను అని ఈ రకంగా అతడు చెప్పాడనమాట. ఎవరైతే ఈ మాధవ ప్రసాద్ యొక్క దుష్టుల బారి నుంచి దయానంద సరస్వతిని కొట్టడానికి వచ్చిన వారి నుంచి దయానంద సరస్వతిని కాపాడిన వ్యక్తి మాధవ ప్రసాద్. అతడు క్రైస్తవ మతం పట్ల ఆసక్తుడై ఉండి అతడు క్రైస్తవ మతం స్వీకరింపని ఉన్నాడు అన్నట్టు, ఇంకా స్వీకరించలేదు. అందుకని పండితులకు అందరికీ విజ్ఞాపనం, ఎంతమంది అయితే పండితులు ఉన్నారో వారందరికీ. శ్యామలయ్య గారు చెప్పండి. చేయి చూపిస్తున్నాడు. సమయం అయిపోయింది. అదే సరే సరే, ఇది ఈ పేర మధ్యలో వదిలేస్తే బాగుండదు కదా. పండితులకు అంతా ఒక 3 పారాగ్రాఫ్లు ఉంది స్వామి, అడిగి అయిపోతుంది ఈ రోజు అయిపోతుంది. మరి ఈ 3 పారాగ్రాఫ్ల గురించి మళ్ళీ ఇంకొక రోజు ఎందుకు? మళ్ళీ అది 3 పారాగ్రాఫ్లుగా చదివి సత్యార్థ ప్రకాశంలోకి పోతే మొదటి ఒకటి చివరికి ఒకటి అవుతుంది. ఇది పూర్తిగా చేద్దాం. ఆ పండితులకు అందరికీ ఆహ్వానం పంపాడు. ఆ ఆహ్వానంలో ఏం అని పంపాడంటే, నన్ను ఈ యొక్క క్రైస్తవ మతము నుండి, నేను ఆర్య ధర్మం నుండి క్రైస్తవ మతానికి వెళుతున్నాను, ఎవరైనా నన్ను క్రైస్తవ మతమును స్వీకరించకుండా క్రైస్తవ మతం కంటే ఆర్య ధర్మం గొప్పదని చెప్పేసి నిరూపించిన ఎడల నేను క్రైస్తవ ధర్మము స్వీకరించను. కాబట్టి మీరు నన్ను సమాధానపరచడానికి, సంతృష్టి చేయడానికి ప్రయత్నించండి అని చెప్పేసి పంపాడు. నేను అంటే దయానంద సరస్వతి అతని కార్యధర్మమున సంతుష్టిని కలిగించి తిని. దయానంద సరస్వతి ఆ వేదము, ఆర్య ధర్మము, వైదిక ధర్మం గురించి చెప్పడం వల్ల అతడు అంటే మాధవ ప్రసాద్ క్రిస్టియన్ గా మారలేదు. విక్రమ సంవత్సరం 1929 ప్రయాగ నుండి నేను ఆగ్రాకు వచ్చి తిని, అక్కడ రామనగర రాజు చెప్పిన మీదట కాశీస్థల పండితుల శాస్త్రార్థము చేయుటకు సిద్ధపడి తిని. ప్రతిమా శబ్దము వేదముల 1926 అండి, ఇది ఫస్ట్ 9. అవునవును, సరే 1926 ప్రయాగ నుండి నేను ఆగ్రాకు వచ్చి తిని, అక్కడ రామనగర రాజు చెప్పిన మీదట కాశీస్థల పండితులకు శాస్త్రార్థం చేయటకు సిద్ధపడితే. ప్రతిమా శబ్దం ఏంటి? ఆ శాస్త్రార్థం యొక్క విషయం ఏంటంటే, ప్రతిమ అనే శబ్దం వేదములందు ఉన్నదా లేదా అనే విషయం మీద శాస్త్రార్థం జరిగింది. ప్రతిమా శబ్దం వేదమున ఉన్నది, కానీ అది కొలత అను అర్థమున ఉన్నది నేను సిద్ధపరిస్థితిని. అంటే ప్రతిమ అనేటువంటిది ఈ యొక్క కొలతలు వేస్తుంటారు కదా,
ఆ కొలతల అర్థంలో ఉన్నది, విగ్రహం అర్థంలో లేదని చెప్పేసి దాన్ని సిద్ధపరిచాను. ఈ శాస్త్రార్థం ఇతర స్థలములలో ముద్రింపబడి ప్రసిద్ధికి వచ్చెను. దానిని అందరూ చదివి చూచిరి. ఇతిహాస శబ్దము వలన బ్రాహ్మణ గ్రంథములే గ్రహింపవలయుననియు అక్కడ వివాదము నడిచెను. విక్రమ సంవత్సరం 1929 గత వర్షము భాద్రపదమున నేను కాశీలో ఉంటిని. అప్పటికి 4 పర్యాయములు కాశీ వెళ్ళి ఉంటిని. కాశీ వెళ్ళినప్పుడల్లా ఎవరికైనా వేదములందు మూర్తి పూజా విధి లభించిన తెచ్చి నాకు చూపించండి అని విజ్ఞాపనము చేయుచుంటిని. అంటే దండోర వేయించుతున్నాడు అన్నట్టుగా. కానీ నేటి వరకు అంటే 4 పర్యాలు, 3 సార్లు అయితే వచ్చిపోయాను, అప్పుడైతే చేయలేదు. ఇప్పుడు 4వసారి వచ్చాను. ఇప్పుడు కూడా ఎవరు చేయలేకపోయారు. ఎవరు కూడా ఒక్క వచనము కూడా చూపజాలకపోయిరి. ఇట్లు ఉత్తర భారపు తెల్ల అంటే ఉత్తర భారత అంతా అన్ని ప్రాంతాలలో నేను భ్రమణము చేసి తిని. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి కలకత్తా, లక్నవు, ప్రయాగ, కాన్పూర్, జబల్పూర్ స్థానములలో నేను బహుజనులకు ధర్మోపదేశం చేసి తిని. ఫర్రుఖాబాద్, కాశీ మున్నగు స్థానములలో ఆర్ష విద్యను నేర్చుకుటకు 4 పాఠశాలలు స్థాపించి తిని. విక్రమ సంవత్సరం 1931 బొంబాయి నుండి అలహాబాద్కు, ఇప్పుడు ప్రయాగ ఇప్పుడు అలహాబాద్ వచ్చింది. అక్కడ నుండి రాజకోటకు వెళ్ళి కొన్ని దినములు రాజ్కోట్ అంటే దయానంద సరస్వతి జన్మించిన ఊరు టంకారాకు పక్కన ఉన్నటువంటి వారి యొక్క సొంత జిల్లా. ధర్మోపదేశములు చేసి తిని రాజ్కోట్కు వెళ్ళి ధర్మోపదేశం చేసి తిని. అప్పుడు ఈ పూనా నగరంకు వచ్చి తిని. రాజ్కోట్లో ధర్మోపదేశం చేసి అక్కడికి వెళ్ళి పూనా నగరంకు వచ్చి తిని. వచ్చి 2 మాసముల నుండి ఉన్నాను. 2 మాసముల వరకు ఉన్నాను. ఇప్పుడు నా వయసు 49-50 మధ్యలో ఉన్నది. ఇది నా పూర్వ చరిత్ర. ఆర్యధర్మం ఉన్నతి పొందవలయునను అనిన నా వంటి ధర్మోపదేశకులు ఈ దేశమున చాలా మంది ఉత్పన్నము కావలేను. ఒక వ్యక్తి వలన ఈ కార్యము సిద్ధింపజాలదు. అయినను నా బుద్ధి సామర్థ్యము అనుసరించి ఈ కార్యము సాగింతునని సంకల్పించి ఉన్నాను. ఆర్య సమాజం అంతటా స్థాపించబడవలయును. మూర్తి పూజ మున్నగు దుష్టాచారములు లోకమున ఎక్కడ ఉండరాదు. వేద శాస్త్రముల సత్యార్థము ప్రకాశము కావలయును. దానికి అనుకూలమైన ఆచరణము వర్ధిల్లవలయును. దేశమున ఉన్నతి కలగవలయును. ఈశ్వరుని నేను ఇదియే ప్రార్థించుచున్నాను. మీరందరూ సహాయము వలన అంతఃకరణ పూర్వకముగా నేను చేయు ఈ ప్రార్థన సఫలమగునని నాకు పూర్ణ ఆశ ఉన్నది. లోకమునకు ఉపకారం చేయుటకు చేసిన నా నిశ్చయమును మరణ పర్యంతమును విడవక చేయుచూనే ఉందును. మరల జన్మాంతరమునను చేయుదును. ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి ఆర్య సమాజంలో అయిపోతాయి కదా. సత్యం ఒకటి మిగిలి ఉంటుంది. మరలా జన్మాంతరమునను చేయుదును అంటే ఏంటి స్వామి? మరలా జన్మాంతరమున అంటే ఈ జన్మకు ఎంత బతికున్నంత కాలం అయితే చేస్తూనే ఉంటాను. ఇంకా పునర్జన్మ లభించిన ఆ జన్మలో కూడా నేను ఇదే చేస్తాను, వైదిక ధర్మ ప్రచారం చేస్తాను అని. అంటే ఆ జన్మలో చేస్తారా చేయరా, ఆ జన్మలో ఈ శరీరం ఉంటుందా, వేరే శరీరం వస్తుందా అనేటువంటి తర్వాత విషయం. కానీ చేస్తానని చెప్పేసి సంకల్పంతో ఉన్నాం. అంటే స్వామి
అంటే ఇప్పుడు మళ్ళీ మోక్షం తర్వాత జన్మ అనే ఇప్పుడు వెంటనే నెక్స్ట్ జన్మ అనే స్వామి దాని అర్థం. చాలా లోతైన ప్రశ్న. ఇది మంచిది. అంటే సంకల్పం ఉన్నది అని అంటే పునర్జన్మలోనైతే ఇప్పుడిప్పుడే రేపటి రోజు అని అన్నట్లుగా, పునర్జన్మ అని అంటే ముక్తి తర్వాత వచ్చేటువంటి దాంట్లో కూడా ఇది గూడు కట్టుకొని పోయిందంటే బీజం ఉన్నది కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా అది మొలకెత్తుతూనే ఉంటుంటది అనేటువంటిది అభిప్రాయం. సంకల్పం ఉంది కదా, సంకల్పం ఉన్నప్పుడు అవకాశం దొరికితే అప్పుడు తలెత్తుతుంది. పట్టుకున్నారా శంకర్ గారు? అది ఆచార్య ఓం ప్రకాష్ గారికి ధన్యవాదాలు. ఋషి దయానంద సరస్వతి యొక్క జీవిత చరిత్ర, వారి అనుభవాలు, వాళ్ళ కష్టాలు, మరి సేవ కోసం, ప్రజల కోసం దయానందులు పాటుపడి మరి ముందరికి వచ్చి సత్యార్థ ప్రకాశాన్ని రాసిన విధానము, రాసేటందుకు ఎంత కష్టపడుతున్నాడు అనేటటువంటి జీవిత చరిత్రను ఆచార్య గారు మొత్తం జీవిత చరిత్ర మనకు తెలియజేశారు. ఆచార్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వెబ్సైట్ను షేర్ చేసి, లైక్ చేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ ఈరోజు పుష్పమ్మ గారు, ఆదివారం కాబట్టి పుష్పమ్మ గారిది సంధ్య. పుష్పమ్మ గారు, భాగ్యలక్ష్మమ్మ గారు చెప్పారు. భాగ్యలక్ష్మమ్మ గారు ఉన్నారు, వరలక్ష్మమ్మ గారు, ఎవరైనా సంధ్య చేయించాలని కోరుచున్నాను. ఓం నమస్తాచార్య సర్వేభ్యో నమః. సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యసః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం శన్నో దేవీరభీష్టయా అపో భవంతు వీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్ ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షు చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. పని చేయాలంటే విశోఫలం. ఓం కరతల కరాపృష్టి. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం సాభిద్ధా తపసోऽధ్యజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదద్దిస్వస్తమిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు. దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరషితో రక్షితాదిచ్ఛాయిషవః. तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः. ऋषिभ्यो नमः येभ्यो वस्तु. योऽस्मान् वेष्टियं वयं जिस्मस्तम्भोजम्बे दद्मः. दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्चिराजिरक्षिता पितरशवः. तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः. ऋषिभ्यो नमः येभ्यो वस्तु. योऽस्मान् द्वेष्टियं वयं जिस्मस्तम्भोजम्बे दद्मः. प्रदीचीदिक्वरिणोदधिपतिः प्रदापूरक्षितान्नमिषवः. तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः. ऋषिभ्यो नमः येभ्यो वस्तु.
योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भोचं वेदद्मः उदीचीदिक्सु मोद्यधिपतिः स्वजो रक्षितासि निर्षवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भोचं वेदद्मः द्रवादिगिष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरदशवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भोचं वेदद्मः ॐ गोर्ध्वादिबृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वरशमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भोचं वेदद्मः ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः परिषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्याग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वर्णच्चाग्नेः आप्राप्या वा पृथिवी अन्तरिक्षं सूर्या आत्मा जगतः सुदस्युच उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चौर्यम् उद्भयं तमसस्वरिष्वापत्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरतु हस्तेम शरदश्यतं जीवेम शरदश्यतकं शृणुयाम शरदश्यतं प्रभ्रमाम शरदश्यतम् अदीनासाम शरदश्यतं बोह्यच्च शरदश्यतातु ॐ भूर्भुवः स्वः ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ఈ రక్షక ఓ శశితాందనంత స్వరూప నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అధురుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మనికి అనేక నమస్కారములు. ఏ జగదీశ్వర దయానిధివు కృపయా నేన వాసనాది కర్మ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు ప్రాప్తించుకుందుముగాక. ఓం नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च ॐ शन्नो देवीरभीष्टया ओ भवन्तु पीतये शयोरभिस्रवन्तु नः. नमस्ते आचार्य, ధన్యవాదాలు. अथ शान्तिपाठम्. ओम ध्यो शांतिरंतरिक्षगम शांति पृथिवी शांतिरापद शांतिरोषधय शांति वनस्पतये शांति विश्वे देवा शांतिर्ब्रह्म शांति सर्वगम शांति शांतिरेवा शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. आचार्य जी नमस्ते. सर्वेभ्यो नमो नमः. नमस्ते सर्वेभ्यो नमो नमः. ओम नमस्ते आचार्य जी, सर्वेभ्यो नमो नमः. रिकॉर्डिंग ओम नमः